జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో సభకు పర్మిషన్ పై హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు ఆ పార్టీ నేతలు. అయితే జనసేన హౌస్ మోషన్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో సాయంత్రం సభకు దాదాపు పర్మిషన్ లేనట్లే. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై గందరగోళం నడుస్తుంది. దీనికి పోలీసుల పర్మిషన్ పై ఇంకా టెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో సభకు పర్మిషన్ పై హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు ఆ పార్టీ నేతలు. అయితే జనసేన హౌస్ మోషన్ పిటిషన్ కు కోర్టు తిరస్కరించింది. దీంతో సాయంత్రం సభకు దాదాపు పర్మిషన్ లేనట్టే. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై గందరగోళం నడుస్తుంది. దీనికి పోలీసుల పర్మిషన్ పై ఇంకా టెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ హైకోర్టులో నిన్న షేర్లింగంపల్లి పోలీసులు జనసేన నిర్వహించబోయేటువంటి సమావేశానికి సభకి అనుమతి లేదు, అనుమతిని తిరస్కరిస్తున్నామంటూ కూడా తిరిగి ఎవరైతే పోలీసులకు ఒక లేఖ పంపడం జరిగిందో వాళ్లకు రిటర్న్ గా ఒక లేఖని పంపుతూ జనసేన సంధ్యా కన్వెన్షన్ లో నిర్వహించబోయేటువంటి సభకు సమావేశానికి ఎలాంటి అనుమతి లేదు అంటూ కూడా క్లియర్ గా స్పష్టంగా పోలీసులు ఆ విషయాన్ని రైటింగ్ రూపంలో వాళ్ళకు ఒక లెటర్ అందజేయడం జరిగింది. దీన్ని సవాల్ చేసి జనసేన ఇమీడియట్ గా తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తాము తెలంగాణలో ఏర్పాటు చేయబోయేటువంటి సభకు పోలీసులకు ఆదేశాలు ఇస్తూ అనుమతి విషయంలో తమకు అనుకూలమైనటువంటి తీర్పు కావాలంటూ కూడా తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడము. హైకోర్టు ఈ రోజు విచారణ జరిపించిన తర్వాత ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొన్ని సమస్యలని కోర్టు ప్రస్తావనకి తీసుకొచ్చి ఒకవేళ ఈ సభ ఏర్పాటు చేస్తే అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ సరిగ్గా లేదు, ఒక్కసారిగా పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అవ్వడం కారణంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ వాదనలు విన్న తర్వాత జనసేన హైకోర్టుని ఆశ్రయించి వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ని కోర్టు నిరాకరిస్తూ ఈ సభ నిర్వహించకూడదు అంటూ మాత్రం ఆ పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది. కోర్టు గ్రౌండ్స్ అన్నిటిని కూడా పరిశీలించింది. ఒకవేళ సభ నిర్వహిస్తే వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ అవుతుంది, వీటన్నిటిపై కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూర్తి వివరాలన్నీ కూడా పోలీసులు నిరాకరించినటువంటి ఆ కాపీని జతపరిచి ఈరోజు హైకోర్టులో ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చి పోలీసులు ఎందుకు నిరాకరించారు అనేది కూడా కోర్టుకి ఆ విషయాన్ని తెలియజేయడంతో కోర్టు అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. తల్లూరి రామ్ అనే వ్యక్తి జనరల్ సెక్రటరీ జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి. మొత్తం 2000 మంది ఈ సభకు హాజరవుతా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సభను ఏర్పాటు చేసుకోబోతా ఉన్నామంటూ కూడా పోలీసులకు అనుమతి కోరుతూ ఒక లేఖ పెట్టడం జరిగింది. దాంట్లో ఆనరబుల్ సీఎం ఫర్ ఏపీ పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య జన సైనికులంతా కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతారు. దీంట్లో ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో కొంత ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ ఇది. మళ్ళీ జనసేన ఈ సభ నిర్వహించడం కారణంగా తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్, ముఖ్యంగా హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి తల్లూరి రామ్ జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థనను పోలీసులు తిరస్కరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో సభ పెట్టడానికి వీలేదు, 2000 మంది గ్యాదర్ అవుతే అక్కడ తీవ్ర ప్రాబ్లం అవుతుంది, పార్కింగ్ అడ్జస్ట్మెంట్ తో పాటు అక్కడ ఎఫ్సిఐ లేఅవుట్ పరిధిలో ఎలాంటి సభలు నిర్వహించకూడదు అంటూ మాత్రం కోర్టు గతంలోనే ఈ విషయాన్ని తెలియజేసింది. కాబట్టి ఈ కేసుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. గచ్చిబౌలిలో ఈ వ్యక్తుల పైన కేసులు నమోదయ్యి ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ చేయకూడదు అంటూ మాత్రం కోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకొని సభ అనుమతి కోసం వేసినటువంటి పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు తిరస్కరిస్తూ సభ ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదు అంటూ మాత్రం కోర్టు కూడా తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి మొదట పోలీసులు షాక్ ఇవ్వడము, మళ్ళీ తిరిగి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు షాక్ ఇవ్వడము, ఈ రెండు చోట్ల కూడా అనుకున్న విధంగా వాళ్ళ
ప్రియారిటీ లేకుండా పోయింది కాబట్టి అటు పోలీసులు సభకు అనుమతి లేదు, ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేనటువంటి సభ నిర్వహించకూడదని ఒక పక్క, ఇటు తెలంగాణ హైకోర్టు కూడా లంచ్ మోషన్ వేసినటువంటి పిటిషన్ పైన పరిశీలించి సభ ఏర్పాటు కారణంగా ఎలాంటి సమస్యలు ఉంటాయో వాటన్నిటిని కోర్టు గ్రౌండ్స్ అన్ని పరిశీలించిన తర్వాత లంచ్ మోషన్ పిటిషన్ ని తిరస్కరిస్తూ కోర్టు నిర్ణయం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ తరఫున ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఇంకెక్కడ కూడా ఈ రోజు వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారంగా సభ పెట్టడానికి మాత్రం వీలేదు కాబట్టి తను ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక మెసేజ్ ని తెలంగాణ ప్రజలకు, జన సైనికులకు పాస్ చేయడం జరిగింది. తన ఇంటి జూబ్లీ హిల్స్ లో మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాను. దీనికి కూడా పోలీసుల అనుమతి ఉండాల్సి ఉంటుందా అనే కొంత సెటైరికల్ అంశాన్ని డిప్యూటీ సీఎం ఆ ట్విట్ ద్వారా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా పోస్ట్ చేయడం జరిగింది. ఒక ఉన్నత హోదాలో ఉండి డిప్యూటీ సీఎం అయి ఉండి పోలీసులతో ఎలా ముందుకు వెళ్ళాలి, పోలీసుల నుంచి ఎలా అనుమతి పొందాలి, పోలీసుల ద్వారా ఈ సభను ఎలా నిర్వహించాలి అని ఆలోచించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ సెటైర్ వేస్తూ తెలంగాణ పోలీస్ శాఖని ప్రశ్నించే విధంగా తను పెట్టినటువంటి ట్విట్ ద్వారా మాత్రం కొంత పోలీస్ శాఖ అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో మాదాపూర్ పరిసర ప్రాంగాల్లో తన ఇంట్లో నిర్వహించేటువంటి సభకు కూడా పోలీసులు అనుమతిస్తారా, లేదా అది ఇంటర్నల్ గా తన ఇంట్లో పెట్టుకునేటువంటి సమావేశాన్ని కాబట్టి దాన్ని చూసి చూడనట్టు పోలీసులు వదిలేస్తారా అనే హైటెన్షన్ మాత్రం నెలకొంది. ఈ ప్రెస్ మీట్ పేరుతో జన సైనికులంతా రోడ్డు మీదకి వచ్చి హంగామా చేసి ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యవహారం సంబంధించి కానీ లేదా ఇంక ఇతర సబ్జెక్ట్స్ ఏదైనా కాంట్రవర్షియల్ ని తీసుకొచ్చి హంగామా చేస్తే మాత్రం డెఫినెట్ గా పోలీసులు వీరందరిపై కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉండి వారి జన సైనికులు ఎవరైనా అదుపు చేయకుండా రోడ్డు మీదకి వచ్చి హంగామా చేస్తే మాత్రం దీనిపైన తెలంగాణ పోలీసులు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున షేర్లింగంపల్లి పోలీసులకు అంటే గచ్చిబౌలి పోలీసులకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అక్కడ నిరాకరించడము, ఇటు హైకోర్టులో వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ని సైతం కోర్టు నిరాకరించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ తరఫున ఈ రోజు ఎక్కడ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవద్దు అంటూ మాత్రం క్లియర్ కట్ గా పోలీసులు విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. మరి మీడియా సమావేశానికి ఎలాంటి టెన్షన్ ఉండబోతా ఉందనే దానిపై కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. అటు తెలంగాణలో సభకు పర్మిషన్ పై హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు పార్టీ నేతలు. అయితే జనసేన హౌస్ మోష్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో సాయంత్రం సభకు దాదాపు పర్మిషన్ లేనట్లే. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై గందరగోళం నడుస్తుంది. దీనికి పోలీసుల పర్మిషన్ పై ఇంకా టెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ, అటు జనసేన నిర్వహించాల తలపెట్టిన సభకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఈవినింగ్ ప్రెస్ మీట్ పెడుతున్నట్లు దానికి సంబంధించి పర్మిషన్ ఉంటుందో లేదో చూడాలి అంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి హైకోర్టు కూడా షాక్ ఇచ్చిందని కూడా చెప్పాలి. అటు ఏదైతే నవనిర్మాణ సభ పేరుతోటి ఈ రోజు భారీ ఎత్తున సభ నిర్వహించాలని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించినటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం, పోలీస్ శాఖ అనుమతిని నిరాకరించినటువంటి విషయం మనకు తెలిసిందే. దాంతో పాటుగా ఈ రోజు లంచ్ అవర్ హౌస్ మోషన్ ఇచ్చినటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి హైకోర్టు ద్వారా కూడా వారికి నిరాశ ఎదురైందని కూడా మనం చెప్పాలి. ప్రజెంట్ ఏదైతే మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాము, ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో జరుగుతున్నటువంటి రగడకు సంబంధించి కావచ్చు, వారిపైన పరోక్షంగా ట్రోల్స్ అవుతున్నటువంటి విషయము, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, జనసేన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొంత రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన కూడా గత కొద్ది రోజుల నుంచి 2-3 సభల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, దాంతో పాటుగా జనసేన నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ అంశాల అనంతరం పవన్ కళ్యాణ్ అటు తెలంగాణ రాష్ట్రంలో నవనిర్మాణ సభ పేరుతోటి పెద్ద ఎత్తున సభకు ప్లాన్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ సభకు సంబంధించి అందున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ సభ అనేది కొంత ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించే అవకాశం ఉంటుంది, కొంత ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందనే నేపథ్యంలో పోలీస్ శాఖ
ఈ యొక్క సభకు అనుమతిని నిరాకరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా అటు హైకోర్టు కూడా ఈ సభకు సంబంధించి అనుమతిని నిరాకరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఉదయం కూడా ఏదైతే ఈ సభ క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో ప్రెస్ మీట్ కైనా సరే తెలంగాణ పోలీస్ శాఖ పర్మిషన్ ఇస్తున్నా అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ రేపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కొంత ఏదైతే జనసేన నాయకులను కూడా రెచ్చగొట్టే విధంగా ఉందంటూ కూడా పోలీసులు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైతే పలువురు రాజకీయ నేతలు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తలకు దారితీసే అవకాశం ఉందంటూ కూడా వ్యాఖ్యానిస్తా ఉన్నారు. తెలంగాణను కించపరిచేలా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో ఇక్కడ సభ నిర్వహించాలనుకోవడం, దానికి అనుమతి సంబంధించి హైకోర్టుకు వెళ్లడానికి సంబంధించి కూడా రాజకీయ నేతలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం ఈ రోజు గన్ పార్క్ వద్ద కూడా జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ జనసేన నేతల మధ్య కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం అటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద అటు నివాళులు అర్పిస్తుండగా ఇరు పార్టీల నాయకులు, అటు జనసేన నాయకులు, ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎదురెదురు పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా వారి ఇరువురు మధ్య కూడా తోపులాట జరగడం, ఇరువురు మధ్య కూడా వాగ్వివాదం జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జనసేన నేతలు ఆందోళనకు దిగగా కాంగ్రెస్ నేతలు కూడా దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇరువైపులా తీవ్రమైనటువంటి వాగ్వివాదం ఈ రోజు ఉదయం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పరిస్థితి అదుపు తప్పి దూషించుకుంటూ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఘర్షణ జరగ్గా ఏదైతే ఇరువురు కూడా పిడిగుద్దులతోటి దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి కాసేపటి సద్దుమినిగింది. ఇక పవన్ కళ్యాణ్ తీరుపై మాత్రం తెలంగాణ నేతలు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణలో జనసేనకు రాజకీయ భవిష్యత్ లేదంటూ, మనుగడ లేదని పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు టీడీపీ, బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ పార్టీ నిర్మాణం చేస్తామంటే ప్రజలు అంగీకరించారంటూ కూడా అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కవిత కూడా చాలా ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఈడకొచ్చి పార్టీ నిర్మాణం పేరుతోటి అలజడి రేపించాలని చూస్తే ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకొని తీరుతాము అంటూ కూడా ఆయన ఏదైతే ఆమె వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడిస్తామంటూ గతంలోనే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూస్తా ఉన్నాము. మరో పక్క అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నివాసం వద్ద మాత్రం భారీ ఎత్తున జన సైనికులు కూడా చేరుకుంటా ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు తగినట్టుగానే యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీస్ శాఖ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఇక్కడ ఏదైతే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో జనసేన అలజడి అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క అన్ని పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ రాకని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.